హలో గైస్, వెల్కమ్ టు మై అనదర్ క్రేజీ వ్లాగ్. నేనైతే మార్నింగ్ 6:40కి జిమ్కి వచ్చేసాను. ఈరోజు అయితే మనం బైపీసీ వర్కౌట్ చేయబోతున్నాం. యా, ఇట్స్ బైసెప్. నేను ముద్దుగా బైపీసీ అని పిలుస్తాను. సో లెట్స్ మూవ్ ఆన్ టు ది వర్కౌట్. సో మన జిమ్ బ్రోస్ని పరిచయం చేస్తాను. ఈజ్ మదన్. హై బ్రో. ఈజ్ అభి. ఏ మనోడు బర్త్డేకే నా బండి పాడు చేసింది, నేను చూపించా కదా. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మనోడేమో అనిల్. హాయ్ గైస్. మన జిమ్ లో ఆఫ్లైన్ గేమ్స్ కూడా ఉన్నాయి, కావాలంటే మీరు కూడా ఆడొచ్చు. ఇప్పుడు జరుగుతున్న హోరాహోరీ పోటీలో ఎవరు గెలుస్తున్నారు? లేడీస్ గెలుస్తారా, జెంట్స్ గెలుస్తారా? మీరు గెలుస్తారని మీకు నమ్మకం ఉందా? అబ్బాయిల పరువు కాపాడుతారు. అబ్బాయిల పరువు కాపాడడానికి మా తరపు నుండి అనిల్ వస్తున్నాడు. అమ్మాయిల సైడ్ నుండి నీ పేరేంటి? ఆశగా ఎదురు చూస్తుంది. గెలుస్తుందా, ఓడుతుందా? ఇక్కడ చూస్తున్నట్టయితే పోటీ హోరాహోరీగా జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నట్టయితే ఆశలు నిరాశలు అవుతున్నాయి. ఇప్పుడు జరిగిన చెమ్మచక్కల పోటీలో ఎవరు గెలవబోతున్నారు? అండ్ ద డిస్ప్యూటెడ్ ద విన్నర్ ఈస్ అనిల్. అనిల్కి ఇప్పుడు సన్మానం జరుగుతుంది. మీరు గెలిచారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? అబ్బాయిల పరువు కాపాడడానికి నేను ఎప్పుడు ముందంజలో ఉంటా. అబ్బాయిలకే నా సపోర్ట్. ఎందుకంటే అబ్బాయిలను డామినేట్ చేస్తున్నారు కాబట్టి. ఈ పోటీ ఎందుకు కండక్ట్ చేసినామంటే అబ్బాయిలు ప్రూవ్ చేసుకోవడానికి. కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ విన్నర్. ఆ బెల్ట్ పెట్టేసి ఇంటికి వెళ్ళండి. థ్యాంక్ యూ. సో గైస్, జిమ్ అయిపోయాక కిందకు వచ్చేసాం. రాగి జావ అయి తాగేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోతాం. ముందు వెళ్ళి నీ రూమ్ సదిరేసా, అంట్లు కడిగేసా, బట్టలు ఉతికేసా. సో గైస్, ఇప్పుడే నేను యాడ్ వీడియో డబ్బింగ్ కంప్లీట్ చేశాను. క్లయింట్ మెసేజ్ చేశాడు, ఇంకెంతసేపట్లో సెండ్ చేస్తారు మీరు అని చెప్పి. నేను 1 అవర్లో సెండ్ చేస్తానని చెప్పి అన్నాను. దీనిలో వరస్ట్ థింగ్ ఏంటో తెలుసా? నేను ఇన్‌షాట్ యాప్‌లో ఎడిట్ చేస్తాను. నేను 1 మంత్ నుండి కంటిన్యూగా ఏదో ఒక వీడియో ఎడిట్ చేస్తున్నాను. ఒక్క ప్రాబ్లమ్ కూడా రాలేదు. వాడికి ఒక 1 అవర్లో వీడియో సెండ్ చేయాలన్నప్పుడు వీడియో ఎక్స్‌పోర్ట్ అవ్వట్లేదు. నేను ఈ యాడ్‌కి స్క్రిప్ట్ టైంకి పంపించాను. వీడియో టైంకి షూట్ చేశాను. క్లయింట్ రిక్వైర్మెంట్స్ అన్నీ ఫుల్‌ఫిల్ చేశాను. నేను కరెక్ట్‌గా ఎక్స్‌పోర్ట్ చేసి వాడికి సెండ్ చేయాలి అంతే. వాడికి సెండ్ చేస్తే అయిపోయిద్ది పని. ఆ టైంకి అది ఎక్స్‌పోర్ట్ అవ్వట్లేదు. సో నా లైఫ్‌లో ఎప్పుడు అంతే. ఏదైనా అర్జెంట్ పని ఉన్నప్పుడు బయటికెళ్ళాలంటే ఖాళీగా ఉండే రోడ్లు కూడా రద్దీ అయిపోతాయి. ట్రాఫిక్ జామ్‌లు అయిపోతాయి. ఇది ఎలా ఉండిద్దంటే ఎగ్జామ్‌కి ఫుల్‌గా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ హాల్‌కి లేట్‌గా వెళ్ళినట్టు ఉండిద్ది. సో ఏదో ఒకటి చేసి ఆడికైతే సెండ్ చేయాలి క్లయింట్‌కి. సో ఏదో ఒక జిమ్మిక్ చేసి సెండ్ చేయాలి. సెండ్ చేశాక మళ్ళీ వ్లాగ్ కంటిన్యూ చేస్తాను. అమ్మ మళ్ళీ ఫస్ట్ నుండి వస్తుంది. సో గైస్, నేనైతే లైఫ్‌లో ఒకటే నమ్ముతాను. ట్రై అంటిల్ యూ క్రై. సో చాలాసేపు డౌన్లోడ్ చేశాను, అయినా అవ్వలేదు. సో కొంచెం క్వాలిటీ తగ్గించి డౌన్లోడ్ చేశాను. డౌన్లోడ్ అయింది. ప్రెజెంట్ అదైతే క్లయింట్‌కి సెండ్ చేశాను. లేదు నాకు క్వాలిటీ ఇంకా కొంచెం పెంచి కావాలి అని అంటే గనక మళ్ళీ కూర్చోవాల్సిందే. డౌన్లోడ్ అయ్యే వరకు మళ్ళీ కూర్చోవాల్సిందే. సో చూద్దాం వాడు యాక్సెప్ట్ చేస్తాడో లేదో. ఈ రచ్చంతా అయిపోయిన వెంటనే నేను వీడియో షూటింగ్ అయితే స్టార్ట్ చేశాను. దీనిలో నాది ఫాదర్ అండ్ సన్ రోల్. గుర్తుంది నువ్వు మారవరా. ఫాదర్ రోల్ షూటింగ్ అయిపోయిన తర్వాత నేను సన్ రోల్ షూటింగ్ స్టార్ట్ చేశాను. సో నా రూమ్ చిన్నది కాబట్టి నేను ఉన్న ఐటమ్స్ని అటు ఇటు జరపడానికి నాకు ఎక్కువ టైం సరిపోతుంది. ఎక్కువ టైం అవుతుంది. నానా, నీకు గుర్తుందా చిన్నప్పుడు నేను ఏమని చెప్పేవాడినో? ఒక పెద్ద బంగ్లా కొంటా అన్నాను, గుర్తుందా? ఇంకా నిన్ను అమ్మని ఓల్డ్ టూర్కి తీసుకెళ్తా అన్నాను, గుర్తుందా? సో అలా నేను షూట్ కంప్లీట్ చేసుకున్నాను. సో గైస్, ఈరోజు చేసిన వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ వెయిట్ ఫర్ మై టుమారోస్
అండ్ వెయిట్ ఫర్ మై టుమారోస్ వీడియో. నాలుగు తిరగట్లా.